గత వైసీపీ ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. ఇక శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీని ఉపయోగించి కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ఇక జంతు కొవ్వుతో నెయ్యి తయారు చేసి నిజమైన నెయ్యిలా చూపించడం అన్యాయమన్నారు. అర్హత లేని కంపెనీలకు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఇక శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరగలేదని బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఒక మాట చెప్పాలంటే పాలు లేదు, పెరుగు లేదు, నెయ్యి లేదు, వెన్న లేదు, కెమికల్స్ వాడారు, కల్తీ చేశారు. దానిలో ఫ్యాట్, ఇది జంతు సంబంధించినటువంటి కొవ్వు అవశేషాలు కూడా ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్లో ఉన్నాయనేది మాకు తెలిసిన సమాచారం. మీరు లేదు అనేదానికి ఎలా చేస్తారు? 2022లో మీకు వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారం ఇందులో కల్తీ జరిగిందని చెప్తే మీరు దాన్ని ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు? నంబర్ 1. ఆ తర్వాత మీరు అర్హత లేని కంపెనీకి, అది ఇన్ఎలిజిబుల్ ఉన్నటువంటి కంపెనీకి ఎందుకు ఎలిజిబిలిటీ కల్పించారు? ఎవరి కోసం లబ్ధి చేశారు? చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, ఈ జిల్లా వ్యక్తి సుబ్బారెడ్డి గారి పిఏ చెన్నప్పన్న అకౌంట్లోకి 4,60,00,000 పైచీలకు డబ్బులు ఎందుకు ట్రాన్స్ఫర్ అయినాయి? ఇది బోలేబాబా అకౌంట్ నుంచి ఎలా వచ్చినాయి? దానికి మీరు సాక్షి ఎలా వచ్చి మీరు ఇంత మీద చర్యలు తీసుకున్నారు? ఆ డబ్బు ఎక్కడ పోయింది? దీనికి మీకు సంబంధం లేదా?